హరే కృష్ణ. విష్ణువు యొక్క వివిధ నామాలను కీర్తించే విష్ణు సహస్రనామాల్లో రత్నగర్భ అనేటువంటిది విష్ణువుకి లేదా కృష్ణునికి ఒక నామం. రత్నగర్భ అంటే తన గర్భము యందు రత్నములను కలిగి ఉన్నవాడు. సాధారణంగా సముద్రాన్ని రత్నగర్భము అని అంటాం. ఎందుకంటే సముద్రం తన యొక్క ఒడిలో, తన యొక్క గర్భంలో అసంఖ్యాకమైనటువంటి రత్నాలను కలిగి ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా రత్నగర్భునిగా తెలియజేయబడ్డాడు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు, సరసామస్మి సాగరహ అని చెప్పి, అంటే నేనే సాగరము అని చెప్పి అంటున్నాడు. ఆ విధంగా ఈ సముద్రం ఏదైతే ఉందో ఇది కృష్ణుని యొక్క ఒక విభూతి యొక్క విస్తరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే సముద్రం అసంఖ్యాకమైనటువంటి రత్నాలను కలిగి ఉంటుందో, అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా అనంతమైనటువంటి కళ్యాణ గుణ నిధులను కలిగి ఉంటాడు. సముద్రాలు సాధారణంగా అసంఖ్యాకమైనటువంటి రత్నాలను కలిగి ఉండాలి. కానీ ఈ కలియుగంలో మనం చూస్తే సంస్కారహీనులైనటువంటి మనుషులు చేసే పనుల కారణం చేత సముద్రాలు కూడా పూర్తిగా కలుషితం అయిపోతున్నాయి. విచ్చలవిడిగా సాగుతున్నటువంటి ఆయిల్ డ్రిల్లింగ్ కావచ్చు, లేకపోతే గ్యాస్ కోసం జరిగేటువంటి డ్రిల్లింగ్ కావచ్చు, లేకపోతే యాంత్రికమైనటువంటి పడవల ద్వారా చేయబడే ఈ ఫిషింగ్ అంటే చేపలు పట్టుకోవడం కావచ్చు. ఈ విధంగా మనిషి సముద్రాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాడు. మరి సముద్రానికి రత్నాకరం అనేటువంటి పేరు ఉంది, కానీ బహుశా ప్రస్తుతం సముద్రం తన గర్భంలో అన్ని విధములైనటువంటి విషాన్ని కూడా కలిగి ఉంటుంది. అన్ని విధములైనటువంటి పనికిరాని చెత్త ఇవన్నీ కూడా సముద్రంలో పోగై సముద్రంలో ఉండేటువంటి జీవులు కూడా మరణిస్తున్నాయి. మరి ఈ పాపం ఎవరిది అంటే మనిషిదే ఈ పాపం. మనిషి తాను చేసేటువంటి ప్రతి పనికి కూడా తాను తిరిగి చెల్లించుకోవలసి ఉంటుంది. కానీ ఈ ఆత్మజ్ఞానం, ఈ భగవత్ చైతన్యం లోపించడం వల్ల మనిషి ఒక పశువుగా మారుతున్నాడు, బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాడు. అందుకే మానవ జన్మ పొందినటువంటి వాళ్ళు ఈ కర్మ సిద్ధాంతాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. మరి దీని గురించిన సంపూర్ణ జ్ఞానం తెలియాలంటే భగవద్గీతను తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా చదవాలి. హరే కృష్ణ.